హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మిస్ స్వర్ణ. ఈరోజు వీడియోలో మనం చక్కటి రెసిపీని తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ పద్ధతిలో ఈ కూరని ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా చాలా కమ్మగా అయితే ఉంటుంది. మరి ఈ రెసిపీ తయారు చేసే విధాన్ని చూసేద్దాం రండి. నేను పెసరపప్పుని ఈ విధంగా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానపెట్టుకున్నానండి. ఇది మనం ఊర్లలో పెసలు ఉంటాయి కదా, ఆ పెసల్ని నేను ఏం చేశానంటే వేంపుకొని దాన్ని ఇసురాయితోటి ఇసురుకొని పొట్టంతా తీసేసుకున్న పెసరపప్పు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇట్లా వేంపుకోవడం వల్ల. అయితే మనం బయట మార్కెట్లలో కూడా ఇలాంటి పెసరపప్పు దొరుకుతుంది. పొట్టు పెసరపప్పు కూడా మనకి అవైలబుల్లోనే ఉంటుందండి. అప్పుడు ఈ పెసరపప్పుని మీరేం చేస్తారంటే దీన్ని వేంపుకోండి. అది లేనప్పుడు దీన్ని వేంపుకొని కడుక్కొని మనం పప్పు చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పెసరపప్పులోకి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ముందుగా ఒక 10 పచ్చిమిర్చి ఇలా సన్న ముక్కలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక పెద్ద ఆనియను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. కొంచెం చింతపండు అండి. ఒక 3 టమాటాలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ప్రాసెస్ విధానం ఎలా ఉడికించుకోవాలో చూద్దాం. ముందుగా నేను పొట్టుపప్పుని పెసరపప్పుని ఇలా తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నానండి. ఇలా కుక్కర్లో మనం పెసరపప్పు తీసుకున్నాక పచ్చిమిర్చి ముక్కల్ని మొత్తం ఇలా వేసుకోవాలన్నమాట. అయితే ఈ పప్పుకి మనం ఎండు కారాన్ని వాడమండి. ఈ పచ్చిమిర్చితోటే మనం పప్పు చేసుకుంటాం అనమాట. అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ ముక్కలు, కరివేపాకు, ఇంకా టమాటా ముక్కలు, ఇంకా చింతపండు కూడా మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా సరిపడా ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చండి, ఉడికించేటప్పుడే ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవటం వల్ల ఏంటంటే పప్పు మంచి మెత్తగా అయితే మనకి కావాల్సినంత మంచిగా ఉడుకుతుందండి. ఇది వేసుకున్న తర్వాత మనం ఒక గ్లాసు ఈ కూరగాయ ముక్కలు ఈ పప్పు అంతా మునిగేలాగా ఒక గ్లాస్ అంతా చూస్తున్నారు కదా, ఇలా వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ అంతా ఇలా కూరగాయ ముక్కలు ఉడికే వరకు మనం వాటర్ వేసుకుంటే మనకి పప్పు పైకి పొంగదండి. అది కరెక్ట్ కొలతదా. ఇలా చేసుకుంటే మనకి విజిల్ పెట్టుకున్నప్పుడు పప్పు వాటర్ పోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు కుక్కర్కి ఈ విధంగా మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకొని మనం పెసరపప్పుతో వండుకుంటున్నాం కాబట్టి 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకో. 2 విజిల్స్ మనకు పప్పు వచ్చాక ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు పప్పు అయితే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇలా ఉడికిన పప్పుని ఈ విధంగా మనం గరిటెతో అనుకోవచ్చు, లేకపోతే పప్పు గుత్తితోటైనా సరే ఇలా రుబ్బుకోవచ్చు అనమాట. మరీ ఎక్కువ మెత్తగా ఉన్నా అంత టేస్టీగా ఉండదండి పెసరపప్పుతో కూర. అందుకని చెప్పేసి లైట్గా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పాతకాలం పద్ధతిలో ఇట్లా పప్పుని ఇట్లా రుబ్బుకొని చేసుకునేదనమాట. అయితే పాతకాలం పద్ధతి అంటే మన ఛానల్లో పెసరపప్పుతోటి నేను స్టవ్ మీద ఉడికించి పెసరపప్పు చేశానండి. చాలా బాగా వచ్చింది. ఒకవేళ ఆ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు మన వీడియోలో ఫస్ట్గా ఉంటుందండి, చూడండి. ఇలా మొత్తంగా అయితే రుబ్బుకోవాలన్నమాట. తర్వాత మనకి కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళా ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మన పప్పు అండి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పోపు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత
ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. పోపు తాలింపుకి ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. శనగపప్పు ఒక స్పూన్ వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 తీసుకున్నాను. ఇలా నలగొట్టుకొని సన్నగా వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా 2 ఎండుమిర్చి తుంపుకొని వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు. మంచిగా వీటిని కలబెట్టుకొని 1 నిమిషం పాటు వీటిని వేయించుకోవాలండి. 2 నిమిషాల పాటు ఇలా పెసరపప్పు, ఉడికిన పెసరపప్పుని ఇప్పుడు తాలింపు చేసుకున్న ఉంది కదండి, ఆ తాలింపులో ఈ పెసరపప్పు మనం వేసుకోవాలి. పప్పు వేసుకోగానే స్మెల్ ఎటు పోకుండా మూత వేసుకోవాలండి. అప్పుడు సూపర్ ఉంటుంది అనమాట. ఇగోండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేడివేడి అన్నంలో ఇలా పప్పును వేసుకొని తినొచ్చు. ఇలా పప్పు అయితే, పెసరపప్పు అయితే మనకి చాలా రుచిగా, ఎంతో సింపుల్గా, టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. మరి చూసారు కదా వీడియో. ఈ వంట కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.